Hello? Hello, can I start the class now? You can hear me? Yes, you can hear me? వినపడుతుందా? వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? హలో. Yes, madam. ఓకే ఓకే స్టార్ట్ చేయనా క్లాస్? Start చేయండి మేడం. ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం ఇన్పుట్ డివైసెస్ చెప్పుకున్నాం కదా.
ఇన్పుట్ డివైజెస్ అంటే ఏవైతే సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తున్నాయో అవన్నీ ఇన్పుట్ డివైజెస్. ఈరోజు క్లాస్లో అవుట్పుట్ డివైజెస్ చెప్తాం. అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చి అది సిస్టమ్ ఇంటర్ఫేస్ తీసుకొని అది బైనరీ రూపంలో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో దాన్ని అవుట్పుట్ డివైజెస్ అంటాం. టేబుల్ కన్నా దోస్ ఆర్ కాల్డ్ as అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ మనకు తెలిసినంతట్లో those are called as output devices. So first one, coming to the next slide. Introduction. Computer is an electronic machine which takes input, process it and gets to output. ముందు ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని సిస్టమ్ వల్ల జరుగుతుంది. సో టుడే వి లెర్న్ అబౌట్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ గురించి నేర్చుకుంటున్నాం. డెఫినేషన్ ఆఫ్ అన్ అవుట్పుట్ డివైస్. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ అవుట్పుట్? డేటా దట్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ ఇంటూ యూస్ఫుల్ ఫామ్. Data that has been processed into useful form, or the data that has been processed into useful form is called output device. Output device ante em nana? It is a data that has been processed into useful form. Oka useful form lo oka data ni ganaka manam process cheste danni output device అని అంటాం. ఈ డేటాని ప్రాసెస్ చేసే విధానాలు ఉన్నాయి. టెక్స్ట్ రూపాన ప్రాసెస్ చేయొచ్చు, ఆడియో రూపాన ప్రాసెస్ చేయొచ్చు, వీడియో రూపాన ప్రాసెస్ చేయొచ్చు, గ్రాఫిక్స్ రూపాన ప్రాసెస్ చేయొచ్చు. సో డేటాని యూస్ఫుల్ ఫామ్లో ప్రాసెస్ చేయడానికి 4 విధానాలు. ఒకటి టెక్స్ట్ అంటే మీకు తెలిసిందే కదా, క్యారెక్టర్స్ అవన్నీ యూజ్ చేసి న్యూమరికల్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ అవన్నీ యూజ్ చేసి చేసేది టెక్స్ట్. ఆడియో అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది, దాన్ని ఆడియో అంటారు. వీడియో అంటే ఇప్పుడు కనిపిస్తున్నది వీడియో అంటారు. గ్రాఫిక్స్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఏదైనా గ్రాఫిక్ ఓరియంటెడ్ యానిమేటెడ్ పిక్చర్స్ తీస్తే దాన్ని గ్రాఫిక్స్ అంటారు. సో అవుట్పుట్ అనేది మనం ఎట్లయినా ఇవ్వచ్చు. అవుట్పుట్ అనేది ఎట్లయినా మనం బయటకు తీసుకోవచ్చు. సో డెఫినేషన్ ఆఫ్ ఎన్ అవుట్పుట్ డివైస్. A type hardware component that conveys information to one or more people. Output devices are hardware devices that display or present information to the user. ఇదంతా అవసరం లేదు. ఫోకస్ అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అవుట్పుట్ డివైజెస్ అని చెప్పని క్వశ్చన్ అడిగితే జస్ట్ డెఫినేషన్ వరకు రాస్తే వాడు మార్క్స్ ఇవ్వడు. ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిందే. ఇన్పుట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఎలా అయితే చెప్పానో అవుట్పుట్లో కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ రావాల్సిందే. సో అవుట్పుట్ డివైస్, కీబోర్డ్ అనేది మనం ఇన్పుట్ డివైస్ అయితే మానిటర్ అనేది ఏంటి? అవుట్పుట్ డివైస్. మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. స్పీకర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. హెడ్ ఫోన్స్ ఆర్ అన్ అవుట్పుట్ డివైస్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్. అవుట్పుట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? హార్డ్ కాపీ అవుట్పుట్ ఉంటుంది, సాఫ్ట్ కాపీ అవుట్పుట్ ఉంటుంది. అంటే ఏంటి? మనం ప్రింట్అవుట్స్ కనుక తీసి పేపర్ల మీద తీసుకునే వాటిని అన్నింటినీ ఏమంటాం? హార్డ్ కాపీ అని అంటాం. అలా కాదు, సాఫ్ట్ కాపీ అనేది ఏమంటాం? వాట్ ఈస్ సాఫ్ట్ కాపీ? సిడీస్, డివిడీస్, పెన్ డ్రైవ్స్ యూజ్ చేసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? సాఫ్ట్ కాపీస్ అంటాం. సో అవుట్పుట్లు అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి హార్డ్ కాపీ, రెండోది సాఫ్ట్ కాపీ. సో హార్డ్ కాపీ అవుట్పుట్స్ ఎలా ఉంటాయి? హార్డ్ కాపీ అవుట్పుట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ పేపర్ ఆర్ సమ్ మెటీరియల్. హార్డ్ కాపీ అవుట్పుట్ అంటే పేపర్ మీద ప్రొడ్యూస్ చేసినవి లేదా మెటీరియల్ తీసుకుంటే దాన్ని హార్డ్ కాపీ అవుట్పుట్ అని అంటాం. అండ్ కెన్ బి టచ్డ్ అండ్ క్యారీడ్ బై షోయింగ్ టు అదర్స్. దీన్ని ఏం చేస్తాం మనం దాన్ని పుట్టుకోగలం. అండ్ క్యారీడ్ అంటే పట్టుకొని తీసుకెళ్ళగలం, ప్లస్ ఇంకొకరికి చూపించుకోగలం. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ హార్డ్ కాపీ అవుట్పుట్. Next, permanent in nature and can be kept in paper files or can be looked at a later time when the person is not using the computer. ఎలా ఉంటాయి హార్డ్ కాపీ అవుట్పుట్స్? దే ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్. దే కెన్ బి క్యారీడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇంకొక పర్సన్ దాన్ని చూసుకోవచ్చు. అండ్ వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ యూజింగ్ ద కంప్యూటర్ కనుక యూజ్ చేయనప్పుడు అది డాక్యుమెంటేషన్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి వాటి నథింగ్ బట్ హార్డ్ కాపీ అవుట్పుట్స్ అంటారు. Hard copy outputs. The output printed on paper. The output are printed on a paper ను కూడా హార్డ్ కాపీ అవుట్పుట్ అనే అంటాం. నెక్స్ట్
సాఫ్ట్ కాపీ అవుట్పుట్. సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అంటే ఏంటి? ఇప్పుడు మన అవుట్పుట్ డివైజెస్లో 2 టైప్స్ ఉన్నాయి. హార్డ్ కాపీ అవుట్పుట్, సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అని చెప్పుకున్నాం కదా. హార్డ్ కాపీ అవుట్పుట్ గురించి చెప్పాను. ఇప్పుడు సాఫ్ట్ కాపీ అవుట్పుట్ గురించి చెప్తున్నాను. Soft copy is an unprinted digital document file. It can usually be viewed through a appropriate editing program. ఏంటిది అన్ప్రింటెడ్ డిజిటల్ డాక్యుమెంట్ ఫైల్ అంటే ఏంటి? నువ్వు ఏది ప్రింట్ చేసి కళ్ళకి కనిపించని డాక్యుమెంటేషన్ ఫైల్ అంటే దాని సపరేట్ ఎడిషనల్ ప్రోగ్రామ్ కనుక ఉంటే దాంట్లో నువ్వు చూసుకోవాలి. దాన్ని సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అంటాం. సచ్ యాజ్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్, డేటా ప్రోగ్రామ్స్, ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ డిపెండింగ్ ఆన్ ది ఫైల్ టైప్. వీటిని వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్ కానీ, డేటా ప్రోగ్రామ్స్ కానీ, ఏ సాఫ్ట్వేర్ అయితే నువ్వు తీసుకుంటావో దాన్ని సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అని అంటాం. The output shown on the display screen is called as a soft copy output. యూజువల్గా సాఫ్ట్ కాపీ అవుట్పుట్ మనం ఎక్కడ చూపిస్తాం? డిస్ప్లే స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక పిక్చర్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటాం? అది మీరు పేపర్లో తీయలేరు కదా, ఎట్లా తీసుకుంటారు? ఓ పెన్ డ్రైవ్లోను, సీడీలోను, డివిడీలోను తీసుకుంటారు. దాన్ని సాఫ్ట్ కాపీ అవుట్పుట్ అని అంటారు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా ప్రింట్ కావాలి, మా రెజ్యూమ్ మేడం మీరు ప్రింట్ ఇవ్వాలి. ఆ ప్రింట్ని మనం ఏం చేస్తాం? ఫైల్ ఓపెన్ చేసి ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ అంటాం. ఆ ప్రింట్ అనేది మనకు బయటకు వస్తుంది కదా, ఆ పేపర్ అనేది మీకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ హార్డ్ కాపీ అవుట్పుట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ. ఓకే, కమింగ్ నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? డిస్ప్లే డివైజెస్ని అవుట్పుట్ డివైజెస్ అంటాం, ప్రింటర్స్ అవుట్పుట్ డివైజెస్ అంటాం, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అండ్ అదర్ అవుట్పుట్ డివైజెస్. ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ కింద వస్తాయి. అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? డిస్ప్లే డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ కింద వస్తాయి. మళ్ళీ మీకు యూనిట్లో డిస్ప్లే డివైజెస్ అనేది సపరేట్ టాపిక్ ఉంది, కానీ డిస్ప్లే డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అని అడిగినా సరే మీరు ఈ డిస్ప్లే డివైజెస్ కూడా రాయొచ్చు. దే ఆర్ కమ్ అండర్ అవుట్పుట్ డివైజెస్. ఇంకా ప్రింటర్స్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ అదర్ అవుట్పుట్ డివైజెస్. సో ఫస్ట్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ని మానిటర్ డివైజెస్, ప్రింటింగ్ డివైజెస్, స్పీకర్ అండ్ హెడ్ ఫోన్స్ అదర్గా ఇక్కడ డివైడ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ వన్ డిస్ప్లే డివైస్. డిస్ప్లే డివైజెస్లో వచ్చేసరికి మీకు సిఆర్టీ ఉంటుంది. సిఆర్టీ ఈజ్ నథింగ్ బట్ క్యాథోడ్ రే ట్యూబ్. మానిటర్ ఉంటుంది. ఎల్సిడి అంటే ఇప్పుడు మీరు వాడుతున్న టెక్నాలజీ. ఎల్సిడి అంటే ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిజిటల్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మీరు వాడుతున్న టీవీస్ని ఎల్సిడి టెక్నాలజీ అంటారు, ఫోన్స్ని కూడా ఎల్సిడి టెక్నాలజీ అంటారు. నెక్స్ట్ థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ ఎల్సిడి టెక్నాలజీ. ఇవి కూడా డిస్ప్లేసే. వీటిలో ఏంటంటే ఫ్లాట్ ప్లానర్ డిస్ప్లే ఉంటుంది, గ్యాస్ ప్లాస్మా డిస్ప్లే ఉంటుంది. రెండు రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్లోనే. అవుట్పుట్ డివైజెస్లో డిస్ప్లే డివైజెస్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. ఫస్ట్ డిస్ప్లే డివైజెస్లో డిస్ప్లే డివైజెస్లో ఏమేమి తీసుకుంటాం? క్యాథోడ్ రే ట్యూబ్ తీసుకుంటాం, వినపడుతున్నాము. క్యాథోడ్ రే ట్యూబ్ తీసుకుంటాం, మానిటర్ తీసుకుంటాం, ఎల్సిడి టెక్నాలజీ తీసుకుంటాం, టిఎఫ్టి ఎల్సిడి అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే తీసుకుంటాం. ఇందులో థిన్ ఫిలింలో ఫ్లాట్ ప్యానల్ ఒకటి ఉంది, గ్యాస్ ప్లాస్మా ఒకటి ఉంది. రెండు ఉన్నాయి హార్డ్ కాపీ డివైస్, డిస్ప్లే డివైజెస్. సో నెక్స్ట్ స్లైడ్. దిస్ is also one of the display device, a device with a screen for receiving television signals. Television కూడా one of the display device. మేడం ఈ డయాగ్రామ్స్ అన్ని వేయాలంటే డయాగ్రామ్స్ వేసినా వేయకపోయినా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్గా టెలివిజన్లోనే ఉంటుంది నాన్న క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్ విచ్ కమ్స్ అండర్ ఏ డిస్ప్లే డివైస్. డిస్ప్లే డివైస్ని కూడా క్యాథోడ్ రే ట్యూబ్ వస్తుంది, అవుట్పుట్ డివైస్లో కూడా క్యాథోడ్ రే ట్యూబ్ వస్తుంది. So cathode ray tube is basically a vacuum tube with an electron gun and fluorescent screen. ఎలక్ట్రాన్ గన్ అంటే ఏంటి? ఒక వాక్యూమ్ ట్యూబ్ని తీసుకుంటాం, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది విచ్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ గన్ అంటే దట్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే ఏమేమి ఎమిట్ చేస్తుంది? ఇట్ ఎమిట్స్ యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఏమేమి ఉన్నాయి? క్యాథోడ్, యానోడ్ అంటే పాజిటివ్, నెగిటివ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ గన్ ఏమేమి ఎమిట్ చేస్తుంది? పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రెండు ఎమిట్ చేస్తుంది. దాన్ని ఎలక్ట్రాన్ గన్ అని అంటాం. నెక్స్ట్ ఏ కోటెడ్ ఆఫ్ రెడ్ గ్రీన్ బ్లూ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ఇమేజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఎమిటెడ్ ఫ్రమ్ ది ఫ్లోరసెంట్ స్క్రీన్.
red, green, blue. A coated of red, green, blue are used to form images in the form of light emitted from the fluorescent screen. ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తాను. హౌ ద ఫ్లోరసెంట్ స్క్రీన్ ఈజ్, హౌ ద క్యాథోడ్ రే ట్యూబ్ ఈజ్ అనేది చూపిస్తాను నేను. యాక్చువల్గా ఇక్కడ వరకు మీరేం గుర్తుపెట్టుకుంటారు అని అంటే, ఇట్ ఈస్ బేసికల్లీ ఏ వ్యాక్యూమ్ ట్యూబ్. It is basically a vacuum tube. Hello, it's basically a vacuum tube with an electron gun and fluorescent screen. A coated red, blue, green. యాక్చువల్గా ఏంటంటే నాన్న, ఇప్పుడు మనకి టీవీ కనుక కలర్స్లో కనిపించాలి, కావాల్సిన కలర్స్ కావాలి అని అంటే బేసిక్గా తీసుకునేది 3 కలర్లు, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్లే డిఫరెంట్ కలర్స్. అంటే ఏంటి, రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఒక కలరు, గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఒక కలరు, రెడ్ బ్లూ కాంబినేషన్ ఒక కలర్, అలా డిఫరెంట్ కలర్స్ ఫామ్ అయ్యి అది స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ స్క్రీన్ మీద డిఫరెంట్ కలర్స్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది డిస్ప్లే డివైజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు వరకు ఏంటంటే అవుట్పుట్ డివైజెస్ అనే కనుక క్వశ్చన్ ఇస్తే కనుక మనం ఇంతవరకు రాసుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైజెస్ CRT tube, which is a basically vacuum tube with an electron gun and a fluorescent screen. ఆ స్క్రీన్ మీద మనకు లైట్స్ మారాలి అని అంటే, స్క్రీన్ మీద కలర్ స్క్రీన్ కనుక అవ్వాలి అని అంటే, ఇట్ ఈస్ అ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ స్క్రీన్స్ వాటి మీద ఉంటాయి. లైట్ అంటే ఇంటెన్సిటీ ప్రకారం అవి మారుతూ ఉంటాయి. దాన్ని CRT ట్యూబ్ అని అంటాం. తర్వాత మానిటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైజెస్. మేడం ఏంటి CRT ట్యూబ్ ఇలా చెప్పేసి వదిలేస్తారంటే, డిస్ప్లే డివైజెస్ చెప్పేటప్పుడు మీకు నీట్గా అంతా క్లియర్గా CRT ట్యూబ్ ఎలా ఉంటుంది, దాని మీద ఫ్లోరసెంట్ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆ ఫాస్ఫరస్ మెష్ ఎలా ఉంటుంది, మొత్తం డిస్ప్లే డివైజెస్లో నేను PPT రెడీ చేశాను, అందులో చెప్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ అబౌట్ ద CRT ట్యూబ్. అవుట్పుట్ అనే క్వశ్చన్ కనుక అడిగితే CRT ట్యూబ్ గురించి ఇంతవరకు రాస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ అవుట్పుట్ డివైస్ ఏంటి, మానిటర్. మానిటర్ ఈజ్ ఏ విజువల్ డిస్ప్లే డివైస్ to present output information in the form of a text, graphics or video on the monitor screen. మానిటర్ స్క్రీన్ మీద మన కనుక టెక్స్ట్ కానీ, గ్రాఫిక్స్ కానీ, వీడియో కానీ చూస్తుంటే దాన్ని ఏమంటాము, దట్ ఈస్ ఆల్సో ఎన్ అవుట్పుట్ డివైస్. కైండ్స్ ఆఫ్ మానిటర్ ఆర్ ద ఫ్లాట్ ప్యానల్ ఆర్ LCD అంటే ఏంటి, లిక్విడ్ క్రిస్టల్ మానిటర్. ఒకప్పుడు మనకున్న టీవీ ఇలా ఉంది, కానీ ఇప్పుడు ఏంటది, ఒక ఫ్లాట్ స్క్రీన్ ఒకటే వస్తుంది, వెనకంతా ఆ ఆపరేషన్ అంతా వెనుకున్నదంతా లేదు, వెనుకున్నదంతా కంప్రెస్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ as LCD, లిక్విడ్ క్రిస్టల్ మానిటర్. వెనుకున్న ఆపరేషన్ అంతా మొత్తం ఇక్కడ ఉన్న స్క్రీన్ మీదే పెట్టేస్తూ ఉంటారు, దాన్ని లిక్విడ్ క్రిస్టల్ మానిటర్ అని అంటారు. విచ్ ఈస్ నథింగ్ బట్ నౌ ఎడేస్ ద టీవీస్ దట్ వీఆర్ యూజింగ్. సో LCD టెక్నాలజీ అంటే ఏంటి, LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఈజ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ నోట్బుక్స్ అండ్ అదర్ స్మాలర్ కంప్యూటర్స్. లైట్ ఎమిటింగ్ డయోడ్ and gas plasma technologies. LCD allow display to be much thinner than cathode ray tube. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటే ఏంటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిస్ప్లే దట్ వీఆర్ యూజింగ్. ఇక్కడ మనం చూపిస్తాను చూసారా, ఇలాంటి మానిటర్స్ని LCD మానిటర్స్ అని అంటారు. ఇలాంటి మానిటర్స్ని LCD మానిటర్స్ అని అంటారు. LCD మానిటర్స్ని యాక్చువల్గా లైట్ ఎమిటింగ్ డయోడ్స్, ప్లాస్మా టెక్నాలజీస్, LCDs అని ఇవన్నీ ఏంటంటే మనం మామూలుగా ఇంతకుముందు వాడిన సిస్టమ్ కంటే చాలా సింపుల్గా ఒక చిన్న రెక్టాంగులర్ ఫామ్లో ఒక స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. వాటిని LCD డిస్ప్లేస్ అని అంటారు, రైట్. సో నథింగ్ నెక్స్ట్ థిన్ ఫిలిం LCD డిస్ప్లేస్. వీటిని ఇక్కడ కింద డయాగ్రామ్ కనిపిస్తుంది చూసారా, దీన్ని థిన్ ఫిలిం LCD డిస్ప్లేస్ అంటారు. సో దీస్ ఆర్ ద థిన్ ఫ్లాట్ డిస్ప్లే డివైసెస్ మేడ్ ఆఫ్ కలర్ పిక్చర్స్ అరేంజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లైట్ సోర్స్ ఆర్ రిఫ్లెక్ట్. ద అడ్వాంటేజ్ ఆఫ్ LCD మానిటర్స్ ఈస్ లెస్ స్పేస్, లో ప్రెషర్. దీన్ని LCD మానిటర్ అని అంటారు, థిన్ ఫిలిం LCD మానిటర్స్. వీటికిను ఇంతకుముందు నేను చూపించిన వాటికి డిఫరెన్స్ ఉంది.
ఇంతకుముందు నేను చూపించింది ఏంటిది, ఇది క్యాథోడ్ రే ట్యూబ్. అంటే ఏంటి, పాత కాలంలో మనం వాడే ట్యూబ్ని దీన్ని క్యాథోడ్ రే ట్యూబ్ అని అంటాం. ఆ తర్వాత మనకి ఇట్లా దీని కేవలం మానిటర్ గురించి చెప్పడానికి, అంటే ఏంటి, సిస్టమ్ మానిటర్స్లో పాత కాలంలో వాడేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది, ఇది ఎల్ఈడి మానిటర్స్. ఎల్ఈడి మానిటర్స్ అంటే ఏంటి, ఒక థిన్ ఫిల్మ్ కింద దానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం వాడుతున్న సిస్టమ్స్. ఇదేంటిది, ఎల్సిడి. ఎల్సిడి అని అంటే ఏంటి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే సిస్టమ్స్. ఇవి కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మానిటర్స్. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ డిస్ప్లే డివైజెస్. అంటే ఏంటి, ఫస్ట్లో ఏంటంటే వీటిలో ఫస్ట్లో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మనం ఏం చేసాం, కలర్స్ వాడుతూ ఉన్నాం. కలర్స్ వాడుతూ ఉండేసరికి కలర్స్ని బట్టి మారుతూ ఉంది. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇక్కడ చూడండి ఇంకొకటి, డిస్ప్లే డివైస్ మేడ్ ఆఫ్ కలర్ పిక్సెల్స్ అరేంజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ లైట్ సోర్స్ ఆర్ ఎ బ్లాక్ లైట్ ఆర్ ఎ రిఫ్లెక్టర్. అంటే ఏంటి, ఒక లైట్ సోర్స్ ముందు, ఒక బ్యాక్ లైట్ ముందు మనం డిఫరెంట్ ఆఫ్ లైట్స్ కలర్ పిక్సెల్స్ కనుక పెడితే దాన్ని ఎల్సిడి మానిటర్ అంటారు. ఈ ఎల్సిడి మానిటర్స్ ఎలా వర్క్ చేస్తే మళ్ళీ డిస్ప్లే డివైజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గ్యాస్ ప్లాస్మా డిస్ప్లే. గ్యాస్ ప్లాస్మా డిస్ప్లేలో ఏమేమి ఉంటాయి అంటే, ఒక్కొక్క డిస్ప్లేలో ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు. అంతే, అవుట్పుట్ డిస్ప్లేస్ అనేవి ఏంటంటే ఒక్కొక్క డిస్ప్లేలో ఏమేమి ఉంటాయి అని చూపిస్తున్నాను అంతే. అసలు మొత్తం డిస్ప్లే డివైజెస్లోకి వచ్చినప్పుడు నేను క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఏముంటుంది, అసలు కలర్స్ ఎలా ఎమిట్ అవుతాయి, కలర్స్ ఎక్కడ ఎమిట్ అవుతాయి, వాటిని ఎలా మనం ఎల్ఈడిలో చూస్తాం, ఎలా ఎల్సిడిలో చూస్తాం, గ్యాస్ ప్లాస్మా వీటితో ఎలా చూస్తాం అనేది నేను డిస్ప్లే డివైజెస్ టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. విచ్ ఈస్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వీడియో, అది నెక్స్ట్ పీపీటీలో చెప్తాను. కాకపోతే ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ వేటిని ఎలా రాయాలి అనేది మాత్రమే అవుట్పుట్ డివైజెస్లో చెప్తాను. రెండింటికి మటుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. సో ఇది గ్యాస్ ప్లాస్మా డివైస్. గ్యాస్ ప్లాస్మా డివైస్ అంటే ఏంటి, it is a thin type of display screen called flat panel display used in some older పోర్టబుల్ కంప్యూటర్స్. పాత పోర్టబుల్ కంప్యూటర్స్లో వాడేదాన్ని గ్యాస్ ప్లాస్మా డిస్ప్లే అంటాం ఎప్పుడో. తర్వాత దాన్ని గ్యాస్ ప్లాస్మా డిస్ప్లేస్ వర్క్స్ బై శాండ్విచింగ్ నియాన్ గ్యాస్ బిట్వీన్ టూ ఫ్లాట్ ప్లేట్స్ ఈజ్ కోటెడ్ విత్ ఎన్ కండక్టివ్ ప్రింట్. అంటే ఏంటి, రెండు శాండ్విచింగ్ అంటే ఏంటి, మనం బర్గర్ తింటే ఒకదాని మీద ఒకటి ఎలా అయితే ఉంటుందో అలా రెండు గ్యాస్ ప్లాస్మా డిస్ప్లేస్ని శాండ్విచ్ చేసి మధ్యలో నియాన్ గ్యాస్ కనుక పెట్టి శాండ్విచ్ చేస్తే అది రెండు ఫ్లాట్ ప్లాస్మా డిస్ప్లేస్ తీసుకొని మధ్యలో నియాన్ గ్యాస్ కనుక పెట్టి దాన్ని శాండ్విచ్ చేసి వాడేది గ్యాస్ ప్లాస్మా డిస్ప్లే. సో గ్యాస్ ప్లాస్మా డిస్ప్లేలో నువ్వేం వాడతావు, నియాన్ గ్యాస్ వాడతావు. ఇది ఎప్పుడు వాడింది, ఎప్పుడు ఓల్డ్ పోర్టబుల్ ఫస్ట్ పోర్టబుల్ కంప్యూటర్స్ వాడేటప్పుడు వాడింది విత్ ఏ కండక్టివ్ ప్రింట్. అంటే లోపల ఒక కండక్టివ్ ప్రింట్ కూడా ఉంటుంది గ్యాస్ ప్లాస్మా డిస్ప్లేలో. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్. ఇంకోటి ఏంటంటే ప్రింటర్. ప్రింటర్స్ ఆర్ఎస్ కిందకి వెళ్ళింది. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రింటర్, PRINTERS. An output device that produces text and graphics on a physical medium such as a paper or a transparency film. సో ప్రింటర్ను కూడా అవుట్పుట్ డివైస్ అంటారు. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాడంటే ఇట్ ప్రొడ్యూసెస్ టెక్స్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది గ్రాఫిక్స్ మీద, అండ్ గ్రాఫిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆన్ ఏ ఫిజికల్ మీడియం సచ్ యాజ్ పేపర్ ఆర్ ట్రాన్స్పరెన్సీ ఫిల్మ్. ఒక ఫిల్మ్ కనుక తీసుకున్నా దాని మీద ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా పేపర్ కనుక తీసుకున్నా దాని మీద ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రింటర్. ప్రింటర్లో ఎలా ఉంటుంది, ప్రింటర్ లోపల ఏమో ఉంటుంది, ఒక కార్ట్రిడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత కార్ట్రిడ్జ్ని ఇంక్తో చేస్తాం, ఇంక్ జెట్ చేస్తాం. దానికి కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి ప్రింటర్స్లో కూడా. ఆ ప్రింటర్స్ టైప్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క ప్రింటర్ అనేది మట్టుకు మెయిన్గా ప్రింటర్ అనేది మట్టుకు అవుట్పుట్ డివైస్. సో ఈ అవుట్పుట్ డివైస్ ఆఫ్ ప్రింటర్లో మళ్ళీ కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటవి, హార్డ్ కాపీ ప్రింటర్ ఉంది, సాఫ్ట్ కాపీ ప్రింటర్ ఉంది, పోర్ట్రేట్ అంటే ల్యాండ్స్కేప్ ప్రింటర్ ఉంది. ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్ వ్యారీ, డిపెండ్స్ ఆన్ ది ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్. ల్యాండ్స్కేప్ ప్రింటర్ అంటే ఏంటి, మనం మామూలుగా పేపర్ ఏంటి వర్టికల్గా తీసుకుంటూ ఉంటాం ఎప్పుడు ప్రింట్, అలా కాకుండా హారిజాంటల్గా పెట్టుకున్నాం అనుకోండి దాన్ని ల్యాండ్స్కేప్ అంటారు. హారిజాంటల్గా పెట్టిన దాన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ఇక్కడ హార్డ్ కాపీ ప్రింటర్, సాఫ్ట్ కాపీ ప్రింటర్ అంటే హార్డ్ కాపీలో తీసిన ప్రింట్అవుట్ అంటే ఏంటి, మనం కనుక పేపర్స్ అవి ఇవి ప్రింట్అవుట్ తీస్తే దాన్ని హార్డ్ కాపీ ప్రింటర్ విచ్ ఈజ్ సీన్ బై అవర్ ఐస్. సాఫ్ట్ కాపీ ప్రింటర్ అంటే ఏంటి, పెన్ డ్రైవ్ యూజ్ చేసుకొని సిస్టంలో ఉన్నది కనుక మనం డంపింగ్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ కాపీ ప్రింటర్ అంటారు.
ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? వర్టికల్గా కాకుండా ప్రింట్ తీయటాన్ని హారిజాంటల్గా ప్రింట్ తీస్తే దాన్ని ల్యాండ్స్కేప్ అంటారు. తర్వాత ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్ వ్యారీ, డిపెండ్స్ ఆన్ ద ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్. అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ సెటప్స్లోకి వెళ్ళి ప్రింటర్లోకి వెళ్ళి మన రిక్వైర్మెంట్స్ అన్ని వ్యారీ చేసుకుంటూ చేసేదాన్ని ఒక టైప్ ఆఫ్ ప్రింటింగ్ అంటారు. సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ప్రింటర్స్. సో టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. ప్రింటర్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్రింటర్, స్టార్టింగ్ ఈజ్ ఇంపాక్ట్ ప్రింటర్. పీపీటీలన్నీ రిపీట్ అయింది. స్టార్టింగ్ ఈజ్ ద ఇంపాక్ట్ జెట్ ప్రింటర్, ఇంపాక్ట్ ప్రింటర్. నెక్స్ట్ వన్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇంక్ జెట్ ప్రింటరు, నెక్స్ట్ లేజర్ ప్రింటరు, తర్వాత థర్మల్ ప్రింటరు, మొబైల్ ప్రింటర్స్, ప్లాటర్స్ అండ్ లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్, ఫోటో ప్రింటర్. అంతవరకు ప్రింటర్స్ టైప్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. టైప్స్ ఆఫ్ ప్రింటర్స్లో ఏమేమి ఉన్నాయి, ఇదేంటిది మీకు కనిపించట్లేదు సరిగ్గా, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఇది. నెక్స్ట్ ఇంక్ జెట్ ప్రింటర్, నెక్స్ట్ లేజర్ ప్రింటర్, నెక్స్ట్ థర్మల్ ప్రింటర్, తర్వాత మొబైల్ ప్రింటర్స్, తర్వాత ప్లాటర్స్ ఆర్ లార్జ్ ఫార్మాట్, ఆ తర్వాత ప్రింటర్స్, ఫోటో ప్రింటర్స్. వీటన్నిటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఎక్స్ప్లెనేషన్ అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్కి కొన్నిటికి ఉంటుంది. ఏంటంటే when they ask about output devices, యూజువల్గా 7 మార్క్స్ క్వశ్చన్. ఆ 7 మార్క్స్ క్వశ్చన్లో అవుట్పుట్ డివైజెస్ మనం ఏమేమి తీసుకుంటాం అని మీరు క్లియర్గా రాయాల్సి వస్తారు కాబట్టి. సో ఇది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే ఏంటి, స్ట్రైక్స్ ద పేపర్. సో నో no mechanism strikes on paper. తర్వాత స్ప్రే 10 drops of ink into the paper. నెక్స్ట్ బోత్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్. తర్వాత రిజల్యూషన్స్ మెజర్డ్ ఇన్ డాట్స్ పర్ ఇంచ్ అంటే డిపిఏ అంటాం. స్పీడ్ మెజర్ ఇన్ పేజెస్ పర్ మీటర్ అంటే పీపీఎం అంటాం. నాజిల్స్ స్ప్రే ఇంక్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ నాన్ ఇంపాక్ట్ జెట్ ప్రింటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా నాన్న, యూజువల్గా మనం డిపార్ట్మెంట్లో వాడుతున్న క్యానన్ ప్రింటర్ కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ కిందే వస్తుంది. స్ప్రే టైనీ డ్రాప్స్ అని. కానీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ స్ట్రైక్స్ స్ప్రే టైనీ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ ఆన్ టు ద పేపర్. బోత్ బ్లాక్ వైట్ కలర్ 3 తీసుకోవచ్చు. యూజువల్గా ప్రింటర్లో ఉన్న ఆ పడుతున్న డ్రాప్స్ని డిపిఐతో మెజర్ చేస్తాం, ఈ స్పీడ్ని పీపీఎంతో మెజర్ చేస్తాం. ఇందులో నాజిల్స్ ఉంటాయి, నాజిల్స్ ద్వారా ఇంక్ స్ప్రే అవుతూ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ తర్వాత ఇంక్ జెట్ ప్రింటర్. దీన్ని ఇంక్ జెట్ ప్రింటర్ అన్నాను. దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ ఇంక్ జెట్ ప్రింటర్ ఇస్ అ టైప్ ఆఫ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ దట్ ఫార్మ్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ గ్రాఫిక్స్ బై స్ప్రేయింగ్ టైనీ డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ ఇంక్ ఆన్ టు ద పీస్ ఆఫ్ పేపర్. ఇందులో ఇది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ రెండు ఒకటే, కాకపోతే ఇక్కడ ఇంక్ జెట్ వాడతాం. అంటే ఏంటి, లోపల ఇంక్ బాటిల్ వాడతాం. లోపల ఇంక్ బాటిల్ కూడా ఒకటి వాడతాం. సో బై స్ప్రేయింగ్ ఇంక్ బాటిల్ ఒకటి వాడతాం. ఈ ఇంక్ బాటిల్ ఏం చేస్తుంది అని అంటే నాజిల్స్లో ఇంక్ బాటిల్ పెడితే టైనీ డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ ఇంక్ ఆన్ టు ద పీస్ ఆఫ్ పేపర్. ఇది లిక్విడ్ ఇంక్ని ఆ పీస్ ఆఫ్ పేపర్లో పంపిస్తూ ఉంటుంది. బికర్ పాపులర్ టైప్ ఆఫ్ కలర్ ప్రింటర్ ఫర్ యూజ్. కలర్ ప్రింటర్స్ కూడా ఈజీగా వాడుతూ ఉంటారు. దీన్ని ఇంక్ జెట్ ప్రింటర్ అని అంటారు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా మేడం అనేసి. అక్కడేమో నాజిల్సే ఉంటాయి, ఇక్కడేమో లిక్విడ్ ఇంక్ బాటిల్ కూడా పెడతాం. ఆ ఇంక్ బాటిల్లో కూడా ఇక్కడ ఇంకేం చేస్తామంటే కలర్ ఇంక్ బాటిల్స్ కూడా వాడతాం. 3 టైప్స్ ఆఫ్ కలర్ ఇంక్ బాటిల్స్ వాడుతూ ఉంటారు. యూజువల్గా డిటిపి వర్క్స్ చేస్తూ ఉంటారు, లామినేషన్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కనుక మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి ఇంక్ జెట్ ప్రింటర్స్. ఇంక్ జెట్ ప్రింటర్స్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాటిల్ సైజులో కలర్స్ కూడా తీసుకుని దాంట్లో పెడతా ఉంటారు. అది ఏ కలర్ ఇంటెన్సిటీ ప్రకారం ఆ కలర్ వాడుకొని ప్రింటింగ్ బయట తీస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్ జెట్ ప్రింటర్. నెక్స్ట్ హౌ ఇంక్ జెట్ ప్రింటర్ వర్క్స్. ఇంక్ జెట్ ప్రింటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసరికి థింక్ ఏ స్మాల్ రెసిస్టర్ హీట్స్ ద ఇంక్ కాజింగ్ ద ఇంక్ టు బాయిల్ అండ్ దెన్ ఫార్మ్ ఏ వేపర్ బబుల్. ఫస్ట్ స్టెప్, ఒక రెసిస్టర్ ఉంటుంది దట్ హీట్స్ ద ఇంక్ కాజింగ్ ద ఇంక్ టు బాయిల్ అండ్ ఫార్మ్స్ ద వేపర్ బబుల్. ఫస్ట్ ఇంక్ బాయిల్ అవుతుంది, బాయిల్ అయ్యి ఏం అవుతుంది, వేపర్ బబుల్గా ఫామ్ అవుతుంది. ఏ వేపర్ బబుల్ ఫోర్సెస్ ద ఇంక్ టు ద నాజిల్ ద్వారా వేపర్ బబుల్ నుంచి ఇంక్ లోపలికి ఫోర్స్ అవుతుంది. వేపర్ బబుల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో
ఆ వేపర్ బబుల్ ఏమవుతుంది, ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దాని నుంచి ఇంక్ ఫోర్స్ నాజిల్కి ఫోర్స్ అవుతుంది. సో ఇంక్ డ్రాప్స్ ఆన్ టు ద పేపర్, ఇలా పేపర్ మీద ఇంక్ డ్రాప్ అవుతుంది. సో యాజ్ ద వేపర్ బబుల్ కొలాప్సెస్ ఫ్రెష్ ఇంక్ ఈజ్ డ్రాన్ ఇన్ టు ద ఫిల్లింగ్ చాంబర్. వేపర్ బబుల్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఫ్రెష్ ఇంక్ అనేది మనకు కావాల్సిన పేపర్ మీద పడతా ఉంటాయి. ఇదిగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్స్ ఎలా తీసుకుంటాము అనేది, ఇదిగో కలర్స్ చూడండి, ఈ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్స్ తీసుకుంటాం. ఇవన్నీ హీట్ చేస్తూ ఉంటారు. హీటింగ్ అంటే ఎట్లా చేస్తారంటే, ఇది ఒక ఒక ర్యాక్ ఉంది, ఆ ర్యాక్లో తీసుకెళ్ళి ఇవన్నీ పెడతారు. ఇవన్నీ మీరు గమనించాలి అని అంటే యూ కెన్ గో లామినేషన్స్ ఎప్పుడైనా రెడీ చేస్తున్నప్పుడు కనుక మీరు షాప్స్కి వెళ్తే వాళ్ళు నీట్గా తీసి పెడతా ఉంటారు. ఎక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వగలను. లోపల ఏం జరుగుతుంది, ముందు అది హీట్ అవుతుంది, హీట్ అయిన తర్వాత వేపర్ బబుల్ ఫామ్ అవుతుంది, వేపర్ బబుల్ ఫామ్ అయిన లోపల డ్రాప్ ఉంటుంది, ఆ తర్వాత వేపర్ బబుల్ కొలాప్స్ అయిపోతుంది, ఆ డ్రాప్ అనేది చక్కగా పేపర్ మీద ఫైల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంక్ జెట్ ప్రింటర్స్ అని అంటారు. దీంట్లో కలర్స్ అనేవి మనం చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. కలర్స్ అనేవి చాలా నీట్గా ఫ్రేమ్ అవుతాయి కాబట్టి ఇది చాలా ఫేమస్ అయింది ఇంక్ జెట్ ప్రింటర్. తర్వాత మొబైల్ ప్రింటర్స్ ఎలా ఉంటాయో చూడండి. దీస్ ఆర్ కాల్డ్ as మొబైల్ ప్రింటర్స్ ఆర్ మచ్ స్మాలర్, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి మొబైల్ ప్రింటర్స్ అని అంటాం. ఇట్ ఈస్ లైట్ వెయిట్ ప్రింటర్ దట్ అలౌస్ ద మొబైల్ యూజర్ టు ప్రింట్ ఫ్రమ్ ద ల్యాప్టాప్, మొబైల్స్ అండ్ హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ వైల్ ట్రావెలింగ్. ఆ లైట్ వెయిట్ ప్రింటర్ అంటే, లైట్ వెయిట్ ప్రింటర్ అంటే ఇప్పుడు మీరు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఓఎస్పీలు వాడుతున్నారు కదా, అలా ఉంటుంది అది మొబైల్ ప్రింటర్ కూడా. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్స్, మొబైల్స్ యూజ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. దీన్ని మొబైల్ ప్రింటర్స్ అని అంటారు. చిన్నది కాబట్టి అది మొబైల్ ప్రింటర్స్. అందులో చిన్న మొబైల్లో నుంచి కూడా తీసుకోవచ్చు కాబట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కాల్డ్ as మొబైల్ ప్రింటర్. ఎందుకు క్లియర్గా లేదా? లేజర్ ప్రింటర్స్ వచ్చేసిందిగా. లేజర్ ప్రింటర్స్ అని అంటే ఏంటి? దిస్ ఇస్ హై స్పీడ్ హై క్వాలిటీ ప్రింటర్స్, వెరీ హై క్వాలిటీ రిజల్యూషన్, దట్ 300 DPI అంటే ఏంటి, డ్రాప్స్ పర్ ఇంచ్ టు 1200 DPI డ్రాప్స్ పర్ ఇంచ్. 300 దగ్గర నుంచి 300 DPI దగ్గర నుంచి 1200 DPI. అంటే మేడం ఇవన్నీ మేము ఈ పాయింట్స్ వరకు నోట్ చేసుకుంటే చాలా, అంటే ఈ పాయింట్స్ వరకు పెడితే చాలు. అవుట్పుట్ డివైజెస్ అనగానే ఇవన్నీ రాసుకొని ఈ పాయింట్స్ వరకు మీరు రాయగలిగితే చాలు. స్టోర్స్ ఎంటైర్ పేజ్ బిఫోర్ ప్రింటింగ్ అంటే ఏంటి, ప్రింట్ చేసే ముందే మొత్తం స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. పోస్ట్ స్క్రిప్ట్ ఆపరేట్స్ మచ్ యాక్యురేట్ మెషిన్ బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టోనర్. లోపల ఏముంటుంది, ఇది ఇంక్జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్లో లోపల ఉంటుంది టోనర్ ఉంటుంది. అదే ఇంపాక్ట్లో నాజిల్స్ ఉంటాయి, ఇంక్జెట్లో ఇంక్ బాటిల్స్ ఉంటాయి విచ్ ఆర్ స్ప్రెడ్ త్రూ నాజిల్స్. ఇందులో లేజర్స్లో ఏముంటుందో టోనర్స్ ఉంటాయి. టోనర్స్ ఆర్ యూస్డ్ టు స్ప్రే ద ఇంక్. అంటే ఏంటి, దాన్ని మనం ప్రింట్ చేయడానికి మనం వాడేది ఇక్కడ టోనర్స్. యూజువల్గా ఏంటి, లేజర్ ప్రింటర్స్ అంటే ఎక్కువ హై రెజల్యూషన్ ఉంటుంది. అంత రెజల్యూషన్ ఎంత ఉంటుంది, 300 డ్రాప్స్ పర్ ఇంచ్ టు 1200 డ్రాప్స్ పర్ ఇంచ్. రెజల్యూషన్ అంటే ఏంటి, రెజల్యూషన్ అంటే కెపాసిటీ అని దాన్ని రెజల్యూషన్ అంటారు. లేజర్ ప్రింటర్స్ అంటే ఇవి చాలా హై కెపాసిటీ హై స్పీడ్తో ఉంటాయి, తొందరగానే ఈజీగా ప్రింట్ చేస్తాయి కాబట్టి వీటిని లేజర్ ప్రింటర్స్ అని అంటారు. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటే ఇగో ఇలా ఉంటాయి. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటే వీటిని చూడండి, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటారు. ఒక్కొక్కటి ఈ పక్కన మీకు కనిపిస్తుంది చూసారా, ఒక స్క్రూ కనిపిస్తుంది పక్కన, ఇదిగోండి ఇది ఒక స్క్రూ కనిపిస్తుంది. ఫామ్ పేపర్ను మూవ్ చేసుకోవడానికి లోపల పెట్టడానికి స్క్రూ వాడుతుంది. దీన్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటారు. డాట్ మ్యాట్రిక్స్ ఆర్ స్మాల్ డాట్స్ ఫ్రమ్ క్యారెక్టర్స్ కంటిన్యూస్ ఫామ్ paper more pins on print head means higher quality, speed measured in characters per second. ఇక్కడ డాట్స్ పర్ సెకండ్ కాదు, స్పీడ్ మెజర్డ్ ఇన్ క్యారెక్టర్స్ పర్ సెకండ్. యూజువల్గా ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ ఎలా ఉంటాయి మేడం, ఎలా ఉంటాయి అంటే మీ ఎగ్జామ్ మీ మార్క్ లిస్టులు చూస్తున్నారు కదా, మార్క్ లిస్టులో పక్కనే వస్తుంది, మార్క్ లిస్టులు పక్కన అటు పక్కన చిన్న హోల్స్ వస్తాయి, ఇటు పక్కన చిన్న హోల్స్ వస్తాయి చూసారా, వాటిని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ యూజ్ చేసి చూస్తారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ షీట్ బండిల్ అందులో పెడతాడు, ఆ షీట్ బండిల్ ఆ స్క్రూను మూవ్ అయ్యే కొద్దీ ఆ స్క్రూ మూవ్ చేస్తూ ఉంటే అవి బయటకు వస్తూ ఉంటాయి వాటిని. అందుకనే పక్కన డాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఆ ఎండ్ ఈ ఎండ్ డాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నథింగ్ బట్ ఏ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి థర్మల్ ప్రింటర్స్. థర్మల్ ప్రింటర్స్ చూడండి ఎలా ఉన్నాయి, దాని డయాగ్రామ్ చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ థర్మల్ ప్రింటర్. ఇట్ pushes electrically heated pins against heat sensitive paper. Pushes electrically heated pins against heat sensitive paper. Thermal transfer printer. Print head heats and melts the ink of the ink ribbon. Print head heats and melts the ink of the ink ribbon to print the dotted composed character on normal paper. యూజువల్గా ఏంటి థర్మల్ ప్రింటర్స్ అంటే ఏంటంటే దీనికి మనం వాడేది ఏంటంటే హీట్ సెన్సిటివ్ పేపర్ వాడతారు. పేపరే హీట్ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఏంటి, మనం ఏదన్నా దాన్ని ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ వాడతాం చూసారా, ఐరన్ బాక్స్ ఎంత హీట్తో అయితే వాడతామో, ఐరన్ బాక్స్ యూజ్ చేసుకుని మనం ఎలా అయితే వాడతామో అంత హీట్ని పేపర్ తీసుకునే పేపర్ ఉంటుంది అందులో. హీటెడ్ పిన్స్ పుషెస్ ఎలక్ట్రికల్లీ హీటెడ్ పిన్స్ అగైన్స్ ద హీట్ సెన్సిటివ్ పేపర్. హీట్ సెన్సిటివ్ పేపర్ మీద పిన్స్ కనుక పుష్ చేస్తే ఆ తర్వాత దాన్ని ఒక రిబ్బన్ యూజ్ చేసుకొని ఇంక్ రిబ్బన్ ద్వారా ఇంక్ దాని మీద స్ప్రే అయ్యి అప్పుడు డాట్ కంపోజ్డ్ క్యారెక్టర్ ఆన్ నార్మల్ పేపర్ మీద డాట్స్గా పడతా ఉంటుంది. అంటే ఏంటి, మనం ఇంతకు ముందు చూసినవి ఏంటి, మామూలుగా ఇంక్ అనేది హీట్ అయ్యి బబుల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత లేజర్ పేపర్స్ అనేది హీట్ అయ్యి ఫామ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటి, హీటెడ్ పిన్స్, పేపరు హీట్ అవుతుంది, పిన్స్ హీట్ అవుతాయి. ఈ హీటెడ్ పిన్స్ ద్వారా మనం కనుక హీటెడ్ పిన్స్కి రిబ్బన్ అటాచ్ అయి ఉంటుంది. ఆ రిబ్బన్ ద్వారా మనకి ఏంటంటే డ్రాప్స్ అనేవి పడతా ఉంటాయి. పడి ఈ పేపర్ బయటకు వస్తూ ఉంటుంది. యూజువల్గా ఇది ఎక్కడ చూస్తాం మేడం అని అంటే, ఈ థర్మల్ ప్రింటర్స్ మనం వచ్చేసరికి ఏటీఎం మెషిన్స్ దగ్గర చూస్తూ ఉంటాం. ఏటీఎం మెషిన్స్ దగ్గర మనం బయట కనుక పేపర్ తీస్తూ ఉంటే పేపర్ తీయంగానే మనకి కాస్త వేడి అనిపిస్తూ ఉంటుంది. వాటిని థర్మల్ ప్రింటర్స్ అంటాం. ఏటీఎం మెషిన్స్ దగ్గర తీసే ప్రింటర్స్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లాటర్స్ అండ్ లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్. చూడండి నాన్న, ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ ప్లాటర్స్. ప్లాటర్స్ అంటే ఏంటంటే యూజువల్గా బ్లూ ప్రింట్స్ కానీ, మ్యాప్స్ కానీ, సర్క్యూట్ డయాగ్రామ్స్ కానీ ఇవన్నీ సైన్స్ తీయటాన్ని ప్లాటర్స్ అంటారు. సో plotters are usually used for high quality drawings such as blueprints, maps, circuit diagrams and signs. Next plotters, pen plotters. Plotters లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ప్లాటర్స్ ఒకటి, పెన్ ప్లాటర్స్ ఒకటి, ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్స్, లార్జ్ ఫార్మాట్ ప్రింటర్స్, ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ కలర్ ప్రింటర్స్, ఇవన్నీ ప్లాటర్స్లో మొత్తం ఫస్ట్ వన్ ప్లాటర్స్. ఇదో ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది చూసారా, దిస్ ఇస్ నథింగ్ బట్ డయాగ్రామ్ ఆఫ్ ద ప్లాటర్. సో పెన్ ప్లాటర్, ఎలక్ట్రోస్టాటిక్ ప్లాటర్, లార్జ్ ఫార్మాట్ ప్రింటర్, ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ కలర్ ప్రింట్స్, ఇవన్నీ ప్లాటర్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే ఎలా ఉంటాయి, వీటిని ప్రింటింగ్ మెషిన్ స్ట్రైక్స్ పేపర్ రిబ్బన్ అండ్ క్యారెక్టర్ టుగెదర్ నియర్ లెటర్ క్వాలిటీ యూజ్డ్ ఫర్ మల్టీ పార్ట్స్ ఫామ్ స్ట్రైక్స్ త్రూ మల్టీ లేయర్స్ ఆఫ్ పేపర్. మల్టీ లేయర్స్ ఆఫ్ పేపర్ వాడతారు కానీ వీటిని జస్ట్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. కానీ ఇవంతా ఫేమస్ అవ్వలేదు. జస్ట్ లోపల ఒక రిబ్బన్ ఒకటి వాడి రిబ్బన్ వేడి చేసి ఆ రిబ్బన్ మీద మనం స్ట్రైక్స్ అంటే రిబ్బన్ పక్కన పేపర్ పెడితే ఆ పేపర్ ద్వారా మనకి ప్రింటింగ్ వస్తూ ఉంటుంది. రిబ్బన్ అనేది హీట్ అయ్యి రిబ్బన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ రిబ్బన్ ద్వారా మనకి క్యారెక్టర్స్ అంటే ప్రింటింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. ఇదేమంత ఫేమస్ కాదు. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్సే ఫేమస్. లేజర్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఫేమస్. ఇవి అపియరెన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి, పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఇంపాక్ట్ ప్రింటర్స్. దీంట్లో మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని అట్లా పెట్టుకొని మొత్తం తీయలేము ప్రింటింగ్. సో దీన్ని ఇంపాక్ట్ ప్రింటర్స్ అని అంటారు. నెక్స్ట్ వెన్ ఎవర్ యూ బై ఏ ప్రింటర్, ఈ ప్రింటర్ని కొనాలి అనుకుని బడ్జెట్ చూసుకోవాలి. హౌ మస్ట్ మై ప్రింటర్ ప్రింట్, కలర్ ప్రింటరా, ఏది కాస్ట్ కావాలి, గ్రాఫిక్స్ ఎంత కావాలి, పేపర్ సైజ్ ఎంత కావాలి, హౌ మచ్ ఎంత ప్రింట్ చేయాలి, ఏంటి అనేది మొత్తం చూసుకొని నువ్వు ప్రింటర్ని కొనుక్కునేటప్పుడు కొనుక్కుంటావు. నెక్స్ట్ ఆడియో అవుట్పుట్ డివైజెస్. ఆడియో అవుట్పుట్ డివైజెస్ అంటే విచ్ ప్రొడ్యూస్ మ్యూజిక్, అంటే అదర్స్ అని చెప్పాను కదా, ప్రొడ్యూస్ మ్యూజిక్, స్పీచ్, సౌండ్స్, సౌండ్ కార్డ్స్, హ్యాండ్సెట్స్, ఏదైనా మనం నోటి ద్వారా కానీ ఏదైనా లేకపోతే మైక్ ద్వారా కానీ మనం కనుక వాటికి ఇస్తూ ఉంటే మనం కనుక వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే దాన్ని ఆడియో అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. నెక్స్ట్ ఆడియో అవుట్పుట్ డివైజెస్ ఆర్ యూజువల్లీ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్, వూఫర్స్, హెడ్ ఫోన్స్ అండ్ ఇయర్ బడ్స్, ఇవన్నీ ఆడియో అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. ఇగోండి ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా స్పీకర్స్, వూఫర్స్, ఇవన్నీ మీకు తెలియని కాదు. ఇవి కూడా
ప్రింటర్స్ కింద వస్తాయి. మేడం వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ మేడం అంటే ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు కదా, దీన్ని వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో అన్ అవుట్పుట్ డివైస్. వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ enables the computer to talk to the user, has an audio response device that produces output devices. Such systems are two types, voice response and స్పీచ్ సింథసైజర్స్. రెండు రకాలు ఉన్నాయి ఇందులో, వాయిస్ రిప్రొడక్షన్ సిస్టమ్స్, రెండోది స్పీచ్ సింథసైజర్స్, రెండు ఉన్నాయి ఇందులో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్స్లో. సో వాయిస్ రిప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రొడ్యూస్ ఆడియో అవుట్పుట్ బై సెలెక్టింగ్ అప్రోప్రియేట్ ఆడియో అవుట్పుట్ ఫర్ ద సెట్ ఆఫ్ ప్రీ రికార్డింగ్ ఆడియో రెస్పాన్సెస్. అప్లికేషన్స్ ఇంక్లూడ్ ఏంటివి? ఆన్సరింగ్ మెషిన్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ వాయిస్ రిప్రొడక్షన్ సిస్టమ్ కింద వస్తాయి. అంటే ఏంటి? మనం వాయిస్ని రీప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా మెషిన్ మనకి ఆన్సర్ చేస్తూ ఉంది. మనం కనుక వాయిస్ అడగగానే మెషిన్ మనకి తిప్పి ఆన్సర్ చేస్తూ ఉంటే దీన్ని వాయిస్ రిప్రొడక్షన్ సిస్టమ్స్ అని అంటారు. వాటి ఈ మధ్య ఫోన్లలో కూడా వాడుతున్నాం మనం, వీటిని వాయిస్ రిప్రొడక్షన్ సిస్టమ్ అంటారు. స్పీచ్ సింథసైజర్స్ అంటే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్పోకెన్ సెంటెన్సెస్ యూజ్డ్ ఫర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ రీడింగ్ అవుట్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టు బిల్డ్ పర్సన్స్, allowing those persons who cannot speak to communicate accurately, transferring and entered text into spoken. కొన్ని మనం ఇప్పుడు టెక్స్ట్ కనుక ఇస్తూ ఉంటే అది మనకు మాట్లాడి చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే కొన్ని మొబైల్స్లో మనం ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే అది ఇంకో లాంగ్వేజ్లో ట్రాన్స్ఫర్ చేసి చెప్తూ ఉంటుంది. వీటన్నిటిని స్పీచ్ సింథసైజర్స్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ assistive technology input and output. Assistive technology input and output అంటే limited hand movement can use a head mounted printer to control the pointer or insertion point. The switch might be a hand pad, a foot pedal, a receptor that detects the facial motions, or pneumatic instrument controlled by puffs of air. ఇది అవసరం లేదమ్మా మీకు, ఇది అవసరం లేదు. యూ నో నీడ్ టు సీ దిస్ స్లైడ్. అంటే ఇది అవుట్పుట్ డివైజెస్, అది మీరు రాయాల్సిన అవసరం లేదు. అదర్ అవుట్పుట్ డివైజెస్ ఏంటి? డేటా ప్రొజెక్టర్స్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, ఫోర్స్ ఫీడ్బ్యాక్ గేమ్ కంట్రోలర్స్. డేటా ప్రొజెక్టర్స్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అదర్స్ కిందకు వస్తాయి. ఫోర్స్ ఫీడ్ గేమ్ కంట్రోలర్స్. అదే కనుక ప్రొజెక్టర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ప్రొజెక్టర్స్ అంటే ఏంటి? మీకు మేము తీసుకొచ్చి చూపిస్తున్న వాటిని ప్రొజెక్టర్స్ అంటాం.